హాయ్ అండి. ఈరోజు గ్యాస్ స్టవ్ ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు సింపుల్గా చూపిస్తానండి. ప్లీజ్ రిక్వెస్ట్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనం బేకింగ్ సోడా తీసుకుని అందులో 2 కర్పూర బిళ్ళలు వేసి లెమన్ కూడా వేసుకోవాలండి. అది వేయడం వల్ల మనకి గ్యాస్ స్టవ్ అనేది చాలా బాగా క్లీన్ అవుతుందండి. అది వేసి మనకి కుండలతో మీ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాన్ని పెట్టి అలా మొత్తం గ్యాస్ స్టవ్ అంతా అలా క్లీన్ చేయాలండి. ఎక్కడ మరకున్నా మొత్తం వదిలిపోతుందండి. ఇది మనం నైట్ టైం చేయాలండి. నైట్ టైం చేసామంటే బల్లులు బొద్దింకలు వస్తాయి కదండి, అవి అయితే రావండి. స్మెల్కి మనం కర్పూర బిళ్ళలు వేసాం కాబట్టి స్మెల్కి అయితే రావండి. అలా క్లీన్ చేసి అవన్నీ కదండి గ్యాస్ స్టవ్ పైన కూడా వేసుకుంటే చాలా నీట్గా వస్తాయండి. ముందున్న వాటికంటే ఇప్పుడు చాలా నీట్గా వస్తాయి. అవి కూడా చూసారు ఎంత నీట్గా వచ్చినాయో. నెక్స్ట్ కొన్ని వాటర్ తీసుకొని పసుపు వేసుకోవాలండి. అందులో కొంచెం పసుపు, ఒక కాటన్ క్లాత్ వేసి తుడుచుకున్నామంటే గ్యాస్ స్టవ్ అనేది చాలా నీట్గా. అది కూడా మనం ఇప్పుడు ఎక్కువ వాటర్ ఎట్టి కడకుండా ఇలా కాటన్ క్లాత్ పెట్టి మళ్ళీ తుడిచేసుకుంటే అంత నీట్